ఏపీజీ రోడ్ న్యూస్ మీరు చూస్తున్నటువంటిది ఇక్కడ గోతులు. ఆ గోతుల్లో ఎండిపోయినటువంటి సార, మెసి, కంకర పోశారు. తద్వారా ప్రమాదాలు మరిన్ని జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి కూడా తార గడ్డలు గడ్డలుగా ఎక్కడంటే అట్లా ఎక్కడో తొలగించినటువంటి తార్ రోడ్డు యొక్క శిథిలాలను తీసుకొని వచ్చి ఇక్కడ గుంతల్లో పోశారు. మరి అలా కాకుండా గుంతల్లో తారు వేడిగా తారు పోసి ఆపై తయారు చేసినటువంటి కారుని ఇక్కడ పోస్తే బాగుంటుందని, లేని పక్షంలో ఇబ్బందిగా ఉంటుందని అలా తారు పోసి రోడ్డు రోలర్తో సదురు చేయాలని, అలా కాకుండా కేవలం ఎక్కడో ఉన్నటువంటిది తారు మిషిని తీసుకొని వచ్చి కంకర తీసుకొని వచ్చి ఇలా వేయడం భావ్యంగా ఉందా? ఇలా వేయడం వల్ల లోతుగా వేసినటువంటి ఈ ప్రాంతంలో తిరిగి వాహనాలు స్టిక్ కావా, ప్రమాదాలు కావా, ఇది ఏమిటి విదూరంగా ఉందని చెప్పి వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి నిన్నట్టుగా 4 రోజుల క్రితం ఓ ట్రాక్టర్ డ్రైవర్ ఇదే గోతుల్లో కింద పడి ప్రమాదవశాత్తు చనిపోయిన సంఘటన జరిగింది. మరోసారి ఇలా జరగకుండా పటిష్టంగా మరమ్మతు చేయాలని స్థానికులు కోరుతున్నారు. మరి ఈ ప్రాంతం మీరు చూసినటువంటి ప్రాంతం గుత్తి ఆర్ఎస్లోని విలేజ్ మార్చి నుంచి మరి గుత్తి పట్టణంలోని రైలు బ్రిడ్జి వరకు ఈ విధానం కొనసాగుతోంది. ఏది ఏమైనప్పటికీ మీరు చూసినట్టు విధానంలో సరైనదైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఏపీజీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి, సలహాలు ఇవ్వండి. మరి ఇటువంటి మరమ్మత్తు ప్రమాదాలు జరుగుతూ ఉంటే మరి సంబంధిత ఆర్ఎంజీ అధికారులైతేనేమి, మరి రెవెన్యూ అధికారులైతేనేమి, మున్సిపల్ అధికారులైతేనేమి ఏం చేస్తున్నారు? కనీసం సలహాలు సూచనలు ఇచ్చి ఆర్ఎంజీ అధికారికి పటిష్టంగా వేయాల్సిన బాధ్యత ఉందని కనీసం రోడ్డు రవాణా సంస్థ అధికారులు కూడా సూచనలు సలహాలు ఇవ్వకపోవడం మరి బాధ్యతారహితం కాదా అంటూ ప్రజలు మరి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అధికారుల చర్యలు ఇలా నిరుపయోగంగా మారడము, వేసినటువంటి ఈ కారు నుంచి నిష్ప్రయోజనం అవుతుందని మరి వస్తున్నటువంటి ఈ ఎండాకాలంలో పటిష్టంగా నిర్మించాలని చెప్పి స్థానిక ప్రజానీకం మరి డిమాండ్ చేస్తుంది. అధికారులారా ఆలోచించుకోండి. ప్రమాదాలు జరిగితే బాధ్యులు ఎవరో మీరే ఆలోచించుకోవాలని చెప్పి ప్రజలు మరి ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పర్యవేక్షణ లేకుండా ఇలా మరమ్మతులు చేయడం పద్ధతి కాదని, అధికారులు పర్యవేక్షించాలని, మరమ్మతులు పటిష్టంగా నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.